రష్యా గడ్డపైనే ఉంటూ రష్యాలోని 41 బాంబర్ విమానాలను యుక్రెయిన్ ధ్వంసం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రష్యా ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటాపంచలు చేస్తూ ఆ సంస్థ ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ని నిర్వహించినట్టు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే అసలేంటి ఆపరేషన్ స్పైడర్ వెబ్? రష్యా కళ్ళుగప్పి యుక్రెయిన్ ఇంతటి పెద్ద ఆపరేషన్ ను ఎలా నిర్వహించింది? వాచ్ ద స్టోరీ. ఉక్రెయిన్పై గత కొన్నేళ్లుగా భీకర దాడి చేస్తోన్న రష్యాను ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ యూనిట్ ఎస్బియు ఒక రహస్య సైనిక ఆపరేషన్ను నిర్వహించింది. ఉక్రెయిన్ నగరాలపై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తోన్న రష్యా వ్యూహాత్మక బాంబర్ విమానాలను ధ్వంసం చేయడం ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ లక్ష్యం. ఈ ఆపరేషన్ జూన్ 1న చేపట్టారు. రష్యా లోపల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. ముర్ఖాన్స్లోని ఒలెన్యా ఎయిర్ బేస్, ఇర్కుట్స్లోని బెలాయా ఎయిర్ బేస్ వంటి కీలక స్థావరాలపై 117 డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో 41 విమానాలు, అందులో Tu-95, Tu-22 M3 వంటి వ్యూహాత్మక బాంబర్లు, A-50 రాడార్ గుర్తింపు విమానాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ అంచనా ప్రకారం ఈ దాడులు రష్యాకు దాదాపు $7 బిలియన్ నష్టాన్ని కలిగించాయి. రష్యాకు చెందిన 34% వ్యూహాత్మక క్షిపణి వాహక విమానాలు నాశనమయ్యాయి. అయితే ఈ ఆపరేషన్ కేవలం రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీనికోసం 18 నెలల పాటు, అంటే దాదాపు 1.5 సంవత్సరాలు సునిశ్చితమైన ప్రణాళిక రచించారు. ఉక్రెయిన్ ఎస్బియు చీఫ్ వాసిల్ మాల్యుక్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. డ్రోన్లను రష్యా లోపలికి రహస్యంగా తరలించడం పెద్ద సవాలుగా మారింది. వీటిని చెక్క కంటైనర్లలో మాడ్యులర్ ఇళ్లుగా ట్రక్కుల ద్వారా తీసుకువెళ్లారు. ఇలా ఈ ట్రక్కులు రష్యా లోపలికి చేరాక ఎయిర్ బేస్ల సమీపంలో ఆపి రిమోట్ కంట్రోల్ ద్వారా కంటైనర్ల పైకప్పులను తెరిచారు. ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు బయటకు వచ్చి రష్యా బాంబర్ విమానాలపై దాడి చేశాయి. ఈ డ్రోన్లు చిన్నవి, చౌకైనవి, కానీ అత్యంత ప్రభావవంతమైనవి. ఈ డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఈ ఆపరేషన్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఉక్రెయిన్ గూఢచారులు రష్యా లోపల ఒక కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అది కూడా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయం పక్కనే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ సంచలనాత్మక విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. తమ ఆపరేషన్కు చెందిన ఆఫీస్ రష్యా భూభాగంలో ఎఫ్ఎస్బి ప్రాంతీయ కార్యాలయం పక్కనే ఉందన్నారు. ఇది ఎంత ధైర్య సాహసమైన చర్యో ఊహించండి. రష్యా యొక్క ప్రధాన ఇంటెలిజెన్స్ సంస్థ కనుసన్నల్లో ఉండగా ఉక్రెయిన్ గూఢచారులు ఈ దాడిని సమన్వయం చేశారని వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఏజెంట్లను దాడులు ప్రారంభమయ్యే ముందు రష్యా నుండి సురక్షితంగా తరలించారని జెలెన్స్కీ తెలిపారు. ఇది ఉక్రెయిన్ యొక్క గూఢచర్య సామర్థ్యాన్ని, రహస్య ఆలోచనను చాటి చెబుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది ఉక్రెయిన్కు చాలా కీలకమైంది. ఉక్రెయిన్ నగరాలపై రాత్రులు దాడులు చేసే బాంబర్ విమానాలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడులు నిర్వహించింది. Tu-95, Tu-22 M3 వంటి విమానాలు ఇప్పుడు ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి వీటిని భర్తీ చేయడం రష్యాకు కష్టం. ఇక ఈ ఆపరేషన్ ఉక్రెయిన్ సాంకేతిక నైపుణ్యాన్ని, ఆవిష్కరణలను ప్రదర్శించింది. చిన్న, చౌకైన డ్రోన్లతో భారీ నష్టాన్ని కలిగించడంతో ఆధునిక యుద్ధంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టయింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాకు హెచ్చరిక జారీ చేసినట్టుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ రష్యా లోపల లోతుగా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉందని చాటి చెప్పినట్లయింది. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు ఈ దాడి జరగడం కూడా ఉక్రెయిన్ బలమైన స్థితిని చాటుతోందన్నారు. మొత్తంగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉక్రెయిన్ ధైర్యం, గూఢచర్య సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణలను బయట ప్రపంచానికి పరిచయం చేసింది. రష్యా ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేయడం అనేది ఉక్రెయిన్కు చరిత్రలో గుర్తుండిపోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ ఘటన ఓ మలుపు కాగలదా? శాంతి చర్చలపై దీని ప్రభావం ఏమిటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.